భయాందోళనకు గురి చేసి భయభ్రాంతులను చేసే దానికి దిగజారితే అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు. ఇది నైతికంగా ఇంకో రకంగా అంత అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే, ప్రజలను మిస్లీడ్ చేసి భయభ్రాంతులను చేసి మళ్ళీ అది మేము చేసామనే మాకు సంబంధం ఉందని చెప్పుకునేపాటి ధైర్యం కూడా లేకుండా వాళ్ళు అనుకునే ప్రచారం కిందికి వెళ్ళాలి, చాప్ కింద నిలబడాలి, జనం భయపడాలి. భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి వేయద్దు, చంద్రబాబు నాయుడు మళ్ళీ తెచ్చుకోవాలి. మరి అలాంటప్పుడు ఈ బిల్లు పెడుతున్నప్పుడు 2019 జూలై ఒకసారి పెట్టు పయ్యావుల కేశవులు పెట్టు, ఇది ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మొన్న చూపించాను, మళ్ళీ చూపిస్తాను. మంత్రి గారు చెప్పినట్టు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నిజమైనటువంటి టైటిల్, డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితిలో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. కర్ణాటకలో భూమి పేరుతో ఈ ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు అధ్యక్ష. మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది 1858వ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష. ఇది భారత్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేశాయి. మన దేశంలో కూడా రాజస్థాన్ లో 2016లో ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా కనపడ్డారు. ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష. ఆచరణలో ఈ ప్రభుత్వం అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది, చాలా కాంప్లికేషన్స్ కూడుకున్నటువంటిది. అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ కనుక తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్నుకునేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇది 2 ఏళ్లలో అవుతుందా, 4 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. పత్రికల్లో కూడా ఏం చెప్పారండి ఇక్కడ? ఇది 2019 జూలై 29వ తేదీ ఈ బిల్లు ఆమోదించింది శాసనసభ. ఆ టైంలో శాసనసభలో ఇది జరిగినప్పుడు 13 మంది ఉన్నారు. అందులో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ముఖ్యమైన నాయకులు అందరూ వాళ్ళు ఉన్నారు. అండ్ కౌన్సిల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మిగిలిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా శాసనసభ ప్రతిపక్షం ఆమోదించి, మీరే విన్నారు, ఇది చాలా టైం కొంత పట్టొచ్చు, దీనికి ముందు చేయాల్సినవి సమస్యలతో కూడినది అని. ఎస్, అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ సమగ్ర సర్వే చేపట్టింది. భూ సమగ్ర సర్వే అంతా జరిగి, ఎందుకంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకొకరి చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా
పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడ నుంచి జరిగే ప్రతి డివిజను సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇదే ఆలోచన. సో భూముల సమగ్ర సర్వే అంతా పూర్తయి, అది పూర్తయిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే సింగిల్ విండో లాగా 10 యాక్ట్లు అప్లై అయ్యేది కాకుండా ఒక సింగిల్ దాని మీద ఎవరైనా ఆస్తి కొంటే